తోలు ఈజీగా రావాలంటే ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. కొంచెం జీలకర్ర, చిటపట చిటపట అన్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. దానికి బిఫోర్ అయితే కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం కలపండి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, ఇప్పుడు ఏంటంటే తోలు తీసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానబెట్టి, అది ఏం అవుతుంది మ్యాండేటరీ ఏం కాదు, బట్ నేను ఎందుకు నానబెట్టానంటే మన బ్యాక్టీరియా గిట్టీరియా ఉంటే చూద్దాం చెప్పేసి నానబెట్టాను. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే స్కిన్లెస్ కావాలైనా తెచ్చుకోవచ్చు. మీరు రిస్క్ అంతా ఏమి ఉండదు. డైరెక్ట్ కొద్దిసేపు వేడి నీళ్ళలో ఉడకబెట్టేసి డైరెక్ట్ దీంట్లో చేసుకోవడం. అలాగే మిగతావి కూడా మొత్తం అన్నీ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఈ లోపల బోన్స్ అనేది ఆల్రెడీ మనం ఉడకబెట్టినప్పుడే ఆల్మోస్ట్ బాల్ అయి ఉంటుంది. ఇది ఏంటంటే పైన స్కిన్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం క్రిస్పీగా, కొంచెం కారంగా చేసుకోవడానికి ప్రాసెస్ చేస్తుంటాము. బట్ అది కాకుండా లోపల ఆల్రెడీ బోన్ మ్యారో అంతా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది. దీంట్లో ది బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో వచ్చే ఒక టైప్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అది చాలా అంటే చాలా మంచిది మోకాలు నొప్పులకు. కానీ ఎవరైతే మటన్ ఎఫర్ట్ చేయలేరో దీన్ని చేసుకుని తినండి. దీని నుంచి వచ్చే సూప్ ఉంటుంది, ఒకలాంటి సూపు. ఇప్పుడు నేను ఇంతకుముందుకు వీటిని కాగబెట్టిన తర్వాత ఆ కాగబెట్టిన నీళ్ళలో కూడా ఒక టైప్ ఆఫ్ ఆయిల్ అనేది జనరేట్ అయింది. అదే మనం తీసుకోవాల్సిన ఆయిల్. చాలా అంటే చాలా మంచిది. చైనా, జపాన్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వీటితోనే కేఎఫ్సీ టైప్లో చేసుకొని క్రిస్పీ ఫిక్స్ అని చెప్పేసి సేల్ చేస్తారు వాళ్ళు. చాలా అంటే చాలా ఫేమస్, చాలా టేస్టీ కూడా ఉంటుంది. చాలా ఫేమస్ డిష్ కూడా. అంతే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత కారం, నేనైతే స్పైసీనే తింటాను, సో నేను చాలా ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీ లెవెల్స్ బట్టి వేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టినారు కాబట్టి కొంచెం ఉప్పు అయితే జాగ్రత్తగా కొంచెం చూసుకొని వేసుకోండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ కొంచెం ఉప్పు కంటెంట్ అనేది దాంట్లో ఉంటుంది అనేది. ఒక్కసారి ఇట్లా పెట్టుకోండి.
సో ఇప్పుడు మనకు దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సిన దీంట్లో నుంచి జ్యూస్ కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని బాగా ఉడికిస్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోద్దాం. దాని తర్వాత కొంచెం ఒక్కసారి కలుపుకోండి. కొద్దిసేపు మూత పెట్టుకోండి. కొద్దిసేపు అయినాక ఘాటు తగ్గట్టు ధనియాల పొడి, కొద్దిసేపు ఇదంతా దగ్గరికి అయ్యి మరిగిందాక ఉంచుకోండి. దాని తర్వాత మన కర్రీ కంప్లీటెడ్. అంతే, అయిపోయింది.